వృషభ రాశి వారు జూలై 22 తర్వాత మీ జీవితంలో ఎవరో రాబోతున్నారా? లేక ఒక రహస్యం బయటపడబోతుందా? వృషభ రాశి వారికి జూలై 22 తర్వాత జరిగే గ్రహాల మార్పు సాధారణం కాదు. మీరు గత 4 నెలలుగా ఒక ప్రశ్నతో బాధపడుతున్నారా? నేను ఇంత కష్టపడుతున్నా అయినా ఎందుకు ఫలితం రావడం లేదు? మీరు నమ్మిన వ్యక్తి మారిపోయాడా? రావాల్సిన డబ్బు ఆలస్యమవుతోందా? చేసిన పనికి పేరు ఇంకొకరికి వెళ్తుందా? అయితే జూలై 22 తర్వాత జరిగే గ్రహాల సంచారాలు ఈ పరిస్థితుల్లో మార్పుకు దారి తీసే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఒక చిన్న నిర్ణయం మీ వచ్చే 6 నెలల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్యం చెబుతోంది. ఆ నిర్ణయం ఏమిటి? వీడియో చివరిలో చెబుతాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. జూలై 22 తర్వాత బుధుడి స్థానం మారడం వల్ల మీ ఆలోచనలు స్పష్టంగా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సందేహించిన విషయాల్లో ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలని అనిపించవచ్చు. శుక్రుడి ప్రభావం వల్ల సంబంధాల్లో మృదుత్వం పెరగవచ్చు. శని మాత్రం ఒకే విషయం చెబుతున్నాడు. అదేమిటంటే ఆలస్యం అంటే అపజయం కాదు. గురుడు మీకు జ్ఞానం ఇస్తాడు. రాహువు కొత్త అవకాశాలను చూపిస్తాడు. కానీ కేతువు ఒక పరీక్ష కూడా పెట్టవచ్చు. కానీ జూలై 26 తర్వాత జరిగే ఒక చిన్న సంఘటన చాలామంది వృషభ రాశి వారికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అదేమిటో కొద్దిసేపట్లో చెబుతాను. మీరు ఎంత ప్రయత్నించినా చివరి నిమిషంలో పనులు ఆగిపోయి ఉండొచ్చు. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు. కొంతమందికి కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించాయి. కానీ జూలై 22 తర్వాత పరిస్థితులు క్రమంగా మారే అవకాశం ఉందని జ్యోతిష్యం చెబుతోంది. ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేస్తే వచ్చిన అవకాశమే మీ చేతుల్లో నుంచి జారిపోవచ్చు. అది వీడియో చివరిలో చెప్పే సూచనలో ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి భారంగా అనిపించినా తర్వాత అదే మీ ప్రతిభను నిరూపించే అవకాశంగా మారవచ్చు. కొంతమందికి పాత బాస్ లేదా పాత కంపెనీ నుంచి మళ్ళీ సంప్రదింపు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు రావచ్చు. కానీ సంతకం చేసే ముందు ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా చదవండి. ఇక డబ్బు విషయానికి వస్తే ఈ సమయంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కొందరికి కనిపిస్తోంది. పాత పెట్టుబడుల నుంచి లాభం రావచ్చు. అయితే అనుకోని ఖర్చు కూడా ఎదురవ్వచ్చు. సులభంగా ఎక్కువగా డబ్బు వస్తుంది అనే మాటలు వింటే వెంటనే నమ్మకండి. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది వృషభ రాశి వారు ఊహించరు. కానీ జూలై చివరి వారంలో ఇదే ఎక్కువగా చర్చకు రావచ్చు. వృషభ రాశి వారు మీ జీవితంలో చాలా రోజులుగా దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. అది ప్రేమైన, స్నేహమైన, కుటుంబ సభ్యుడైనా ఈసారి భావోద్వేగంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించి స్పందించడం చాలా మంచిది. కొత్త పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. కొంతమంది వృషభ రాశి వారు ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించవచ్చు. ఒకే వ్యక్తి గుర్తుకు రావచ్చు లేదా ఒకే సంఖ్యలు తరచూ కనిపించవచ్చు. చాలామంది దీనిని మనసు ఒక కొత్త దిశలో ఆలోచించమని ఇచ్చే గుర్తుగా భావిస్తారు. ఇంకా అసలు విషయం చెప్పలేదు. జూలై 29 తర్వాత వచ్చే 3 రోజులు ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారు జూలై 29 తర్వాత ఈ సమయంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం దీర్ఘకాలంలో మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు. పాత సమస్యకు కొత్త పరిష్కారం కనిపించవచ్చు. కొంతమందికి ప్రయాణం, కొత్త ప్రాజెక్ట్ లేదా ఇంటికి సంబంధించిన ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఇక మీరు చేయవలసిన పరిహారాలు చూస్తే ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి. అవసరమైన వారికి అన్నదానం చేయండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని ముఖ్యమైన పనులు ప్రారంభించండి.
మీ ఖర్చులను రాసుకునే అలవాటు చేసుకోండి. వృషభ రాశి వారికి జూలై 22 తర్వాత జరిగే రోజులు ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం కావచ్చు. అవకాశం వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచించి ముందుకు సాగితే మంచి మార్పులు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కామెంట్లో ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని టైప్ చేయండి. ప్రతిరోజు రాశి ఫలాలు, గ్రహాల విశ్లేషణలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.